తమ్ముడు అటు తూర్తిగా ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసినా, ఆ గ్యాప్లో చేయాలా. చల్ మంచి లొకేషన్ కోసం చూస్తున్నాం. ఇంత కష్టపడతాను. ఇదే అంటావా ఆ ప్లేస్? ఏం లేదు ఇక్కడ. ఓకే ఓకే. మరీ ఎక్కువ లావు కూడా పెట్టద్దు పిండిగా, దీనికని చిన్నగా పెట్టాలా. హలో బ్రో, నమస్తే. ఈ రోజు మనం మన సబ్స్క్రైబర్లతో కలిసి ఫిషింగ్ చేయబోతున్నాం. లొకేషన్ గన్నవరం వాగు. ఇక్కడ చేపలు ఎవరైనా పట్టుకోవచ్చు. పట్టుకున్న చేపల్ని ఇంటికి కూడా తీసుకుపోవచ్చు. ఇక వాటిని పట్టకపోదామనే మనం కూడా వచ్చినాం. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు మనం కలిసి రవ చేపల స్పాట్లు ఎదుగుతున్నాం. 4-5 స్పాట్లు కూడా చూసినాం. మంచిగున్న స్పాట్ ఏమో లోతుండట్లే, లోతున్న స్పాట్ ఏమో మంచిగా ఉండట్లే. ఎవడైనా పొద్దున్న లేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు. మేము మాత్రం వాగు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. మనం ఈ వాగు దగ్గరకు వచ్చి 20 నిమిషాలు అయింది. ఒక్క తెల్ల చేప పడే స్పాట్ కనపడలే. అట్లుంది మరి తెల్ల చేపలు పట్టే సరసం. బాబాయ్ నువ్వు ఏ చేపనైనా పట్టు, కానీ తెల్ల చేపని పట్టేటప్పుడు వచ్చే మజా ఏ చేపని పట్టినా కూడా రాదు. ఎంతైనా రౌ చేపల్ని పట్టడం, వాటి ప్లేసులు కనిపెట్టడం మస్తు కష్టం. బాబాయ్ ఈ తెల్ల చేపలు ఏమోలే గానీ వాటి కోసం తిరిగి మీ నల్లగా అవుతున్నాం. ఇక అట్లే ఎత్తుకుంటా కొంచెం ముందుకు పోతున్నాం. ఈడ చూడు మా పరిస్థితి ఎట్లుందో. అడుగు తీసి అడిగేద్దామంటే ఉచ్చబడుతుంది. మొత్తం చెట్ల తీగతో పందిరేసింది. అసలుకే పాములు పొద్దున్నే చుచ్చుకులేసే టైం. నిద్రమబ్బు మీద కాలేసినాం అనుకో మనకు చుచ్చు పడుతుంది. ఇక మనం దారి ఎట్లా చేసినాం, ఎట్లా పోయినాం అనేది మీరు కూడా చూడండి. లావుగుండాల పోటీ. ఇంత కష్టపడతాను. ఇదే అంటావా ఆ ప్లేస్? ఏం లేదు ఇక్కడ. ఇదేనా? ఇదేనా అది? కింద చూసుకోండి. అట్నుంచి వస్తే అయిపోయేది. ఇది దానికి చెప్పిన ప్లేస్. ఇదేనా? ఓకే ఓకే. బాబాయ్ ఫస్ట్ టైం మనోళ్ళు నాతో కలిసి చేపలు పడదామని వచ్చిర్రు. వచ్చిన రోజే పెద్ద స్టంట్ చేసుకుంటా పోతున్నాం. మనోళ్ళు ఈ ఊరోలే కాబట్టి అట్లా షెట్లలో పడిపోతారు. మనమైతే మంచిగా చెట్టు నీడ చూసుకొని కూర్చునేటోని. మనం ఇంత కష్టపడి వచ్చినా గానీ ఒక మంచి రౌ స్పాట్ దొరికింది. ఈ రోజు రౌ చేపల కోసం పడ్డ కష్టం నేను ఏ రోజు కూడా పడలే. అది కూడా రౌ చేపల కోసం కాబట్టి ఇంత దూరం వచ్చినాం. అదే వేరే చేపల కోసం అయితే గాలం ఆడేపడే సురికేటోని. ఇక మనం వచ్చిన స్పాట్ ని మీకు కూడా చూపిస్తా. మీరు మాత్రం ఇక ఈ స్పాట్ ఏడా అని ఎత్తుక్కుంటూ వచ్చారు. మస్తు లోపలికి ఉంది, ఇబ్బంది పడతారు. తమ్ముడు అటు తూర్తిగా ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసినా, ఆ గ్యాప్లో చేయాలా. చల్ మంచి లొకేషన్ కోసం చూస్తున్నాం. ఇదే చూసుకోమ్మా. ఇదే తమ్ముడు, అది చూసుకో. అడుగు వేసేటప్పుడు ముందు చూసుకుని దిగు. గచ్చేనా? గచ్చ అయితే సూపర్. మీ వాడు బాగానే కనిపెట్టండి మిమ్మల్ని ఈడ. హాయ్ తమ్ముడు. అది గచ్చా? చాలు, ఆడ పడుతుంది. మన 10 feet రాటు ఈజీగా పడుతుంది. వదిలే, చాలు, ఇక సరిపోతుంది. ఆడ కాపీ నీడని వేసుకోవచ్చు, ఏం కాదు. బాబాయ్ ఇక లొకేషన్ సెట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ చేపలు పట్టబోయేది సింగిల్ గాలంతో. ఇదే గన్నవరం వాగులో పెద్ద చేపలు ఉన్నాయి. ఈ ఊరోళ్ళందరూ డబ్బా గాలతో చేపలు పడతారు. ఇక్కడ ఏం చేపలు పడితే ఏందనేది మీకు కూడా చూపిస్తా. అప్పటి వరకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక
పోతా అన్న అంత పెద్దదే పోతాముడు అది సింగిల్ ముళ్ళు అందుకని మరి చిట్టపడ్డ స్టార్ట్ మా ఇరిగిద్దాం అనుకున్నా అన్న అంత పెద్దది రాదేమో అది అంత వంగుతుంది అందుకనే సింగిల్ ముళ్ళతో పట్టాలి ట్రిపుల్ అయితే పోయేది ఈ పాటికి సింగిల్ అనుకో ఇట్లా పడుతుంది ఆర్పారు వచ్చాను ఇంకుంటుందండి ఇది 2 ఉంటుంది 2 మనం వీక్తేనే రావట్లేదు ఏం పడ్డేస్తాం షార్ట్ బిన్ అవునన్న ఇది ఇక్కడ కష్టం వల్ల మా అమ్మ ఏందన్న అంత గట్టిది రాదు అసలు ఇది అంతేగా సింగిల్ ముళ్ళది నేను ముందు లైవ్లో కొట్టాలనుకున్నా ఒక్క చేప నేను గట్టు గట్టిగా ఉంది అది పెద్దది అది ఏం చెప్పి నేను కొట్టే మూమెంట్లో ఎందుకులే తీయడం అని వేయలే తౌడు వేయలే మరీ ఎక్కువ లావు కూడా పెట్టద్దు పిండిగా దీనికని చిన్నగా పెట్టాలా టేస్ట్ వచ్చాను అయ్యో నువ్వు వాళ్ళనే అన్నాను పెద్దగా ఉంది 1/2 కేజీ ఉంటుందండి పాకులు ఉంటుందా దీంతో ఇదే గోల అమ్మ ఒకటే గుచ్చుకుంటాయి రవ్వ అనుకున్నా ఏంది మనదాన్ని రాసుంటాయి మాందే అరీ
సింగిల్ ముళ్ళతో చేపలు పట్టాలంటే మజా అవుతుంది. బాబాయ్ మనం ఫస్ట్ టైం సబ్స్క్రైబర్స్ తో చేపలు పట్టినాం. వాళ్ళ ముందు ఒక్క చేపనైనా పట్టాలనుకున్నా. నేను అనుకున్నట్టుగా మనకు కొన్ని చేపలు పడ్డాయి. మనం ఇంకొంచెం సేపు కూర్చున్నా మనకు చేపలు పడతలే గానీ మళ్ళీ చెట్లలోంచి పోవాలి. మళ్ళీ చీకటైందంటే పోవుడు కష్టం. ఇక మనం మిగిలిన పిండి కూడా నీళ్ళలోనే ఎత్తన్నాం. రేపు మళ్ళీ ఇదే ప్లేస్ లో చేపలు పడదాం. ఇప్పుడైతే మనకు పడ్డ చేపల్ని మీకు కూడా చూపిస్తా. ఒకటి పెద్ద చేప పడ్డది, మిగతా చిన్నగా ఉన్నాయి. ఏదో ఒకటి వీళ్ళ ముందు చేపలు పట్టాలనే టార్గెట్ కంప్లీట్ అయింది. ఇక మనకి పడ్డ చేపల్ని మీకు కూడా చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు ఈ చేపలు పట్టింది గన్నవరం వాగులో. ప్రస్తుతానికి మనకి 2 చేపలు పడ్డాయి. ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.